నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పరిస్థితి నానాటికి మరీ దయనీయంగా తయారవుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి దాదాపుగా ఆ పార్టీ ఖాళీ అయిపోతుండగా ఇక ఇప్పుడు వారి నెత్తిన మరో కొత్త సమస్య వచ్చి పడింది. అదేమిటి అంటే కొత్త అభ్యర్థులను, కొత్త ఇన్ఛార్జీలను ఎంపిక చేస్తున్న వాళ్ళు పోటీ చేసేందుకు విముఖత చూపటం. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా, సకల శాఖ మంత్రిగా పిలిపించుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అసలు ఏదైతే ఎక్కడ కూడా అసంతృప్తులు లేకపోతే అది రాజకీయ పార్టీ ఎందుకు అవుతుంది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన వైసీపీ నేతలే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్నటువంటి పరిణామాలని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు. సార్, రాజకీయ పార్టీలు, అసంతృప్తులు ఇవి సహజంగా చూస్తూ ఉంటాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామం మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది. కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలుగా సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల్ని చూడాలా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మీరు చూసే ఉంటారు. అసంతృప్తులు లేకపోతే అది రాజకీయ పార్టీ ఎలా అవుతుంది, అది సర్వసాధారణం అని తీశారు. అదే ఈ రోజున ప్రతిపక్షాల్లో ఎక్కడైనా ఒక్క వ్యక్తి ఆ పార్టీని వీడు బయటకు వచ్చాడంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఊదరగొట్టే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజున ఆ పార్టీ దాదాపు ఖాళీ అయిపోతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే అన్ని, అందుట్లో అనుమానమేం లేదు. అంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉండేవాళ్ళు, ఆయన్ని తన్నారు, ఇప్పుడు ఈయన వచ్చి పడ్డాడు. ఇప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు శాసన మండలి సభ్యులుగా 3 గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. 108 నియోజకవర్గాలు, ఈ నేను గతంలో కూడా ఉదాహరించడం కూడా జరిగింది. 108 నియోజకవర్గాలు, 108 నియోజకవర్గాల్లో రాయలసీమలో 74 నియోజకవర్గాల్లో 2 శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో ఉన్నది శాసనసభ్యులు 7 తెలుగుదేశం పార్టీకి 7 ఉంది. అందుట్లో 3 జిల్లాల్లో ఒక్కళ్ళు కూడా లేరు. 3 జిల్లాల్లో ఒక్కళ్ళు కూడా లేరు. 7 ఉన్నారు. 7లో ఒకళ్ళు పార్టీ మారారు. అంటే వీళ్ళుంది 6. 74 నియోజకవర్గాల్లో 6 పోతే 68 నియోజకవర్గ శాసనసభ్యులు వీళ్ళే. 10 మంది లోక్సభ సభ్యులు వీళ్ళే. ఏమండి, అంటే మొత్తం వీళ్ళే ఉన్నారు. 10 వంతు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు. మరి అలాంటి పరిస్థితుల్లో 2 శాసన మండలి సభ్యులు నీకు అక్కడ గెలిచిన తర్వాత ఏమన్నారు, వాళ్ళు మా ఓటర్స్ కాదు అన్నారు, మా ఓటర్స్ వేరేగా ఉండారు అన్నారు. అంటే వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని కూడా కించపరిచి మాట్లాడారు. అంటే మా ఓటర్స్ కాదని చెప్పి ఏ విధంగా అయితే అన్నారో అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది, ఎటు కాదనే కదా వాళ్ళు ఓట్లు వేసింది తెలుగుదేశం పార్టీకి, మిమ్మల్ని కాదని. రేపు పొద్దున కూడా కాదనే ఓట్లు వేస్తారు. అంటే ఒక ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారా? తల్లిదండ్రులు ఉండరా? లేకపోతే భార్యాబిడ్డలు ఉండరా? భర్తలు ఉండరా? పిల్లలు ఉండరా? అంటే ఆ మాత్రం అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నారంటే మరి ఆయన ఏ విధంగా ప్రభుత్వాన్ని ముఖ్య సలహాదారుడిగా ఉండాలో, లేకపోతే ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ పార్టీ పురోగతిగా లేదా తిరోగమనానికి అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళే. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి. సరే, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో కూడా జరిగినటువంటి 34 మంది శాసనసభ్యుల్లో కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6. 6లో ఒక్కళ్ళే అటు వెళ్ళారు, 5 వీళ్ళు. ఈ 5కు సంబంధించిన దాంట్లో 34లో కూడా ఆయన మరి చిరంజీవిరావు గారు అయితే దండం పెట్టుకుంటూ తిరిగారు. అక్కడ కానీ ఇక్కడ కానీ డబ్బులు పంచారని, ప్రలోభాలు పెట్టారని, దొంగ ఓట్లు చేర్పించారని, 2వ తరగతి 3వ తరగతి 10వ తరగతి చదవని మహిళలను కూడా పట్టభద్రులను చేసి, యువకులను కొంతమందిని చేర్చేసి దొంగ ఓట్లు వేపిస్తే వాళ్ళని పట్టుకొని మీలాంటి వాళ్ళందరూ ఛానల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళని చూపించడం కూడా జరిగింది. అయినా సరే చిత్తుగా ఓడిపోయారు. సొంత నియోజకవర్గం పులివెందల్లో 3000 ఓట్లు ఆధిక్యత తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రావడం కూడా జరిగింది. 4500. 4500. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేసుకుంటామంటే కోటాలు బీటాలు వారిపోతున్నాయని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు కింద కూర్చున్న భూమి బద్దలైపోతుంది, దాంట్లో పడిపోతున్నారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి అంటే ఈ ఓటర్లు మా వాళ్ళు కాదు, లేకపోతే మేము ఏదో చేస్తాము, తిరిగి మేమే అధికారంలోకి వస్తాము, వాళ్ళకి అభ్యర్థులే లేరు, 175 స్థానాలు మావే, మాకు వచ్చే ఇట్లాంటి అంటే ఏ పార్టీలో అయినా జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు 4గురితో వస్తే ఏంటి, 40 మందితో వస్తే ఏంటి, 400 మందితో వస్తే ఏంటి, మీకు వచ్చే నష్టం ఏంటి? 175 స్థానాలే కదా ఉండేది.
వాళ్ళందరూ కలిసినా కూడా 170 స్థానాలే కదా పోటీ చేసేది, అంతకంటే ఎక్కువైతే కాదు కదా. మీకు వచ్చిన నష్టం ఏంటి కష్టం ఏంటి నాకైతే ఇప్పుడు అర్థం కావట్లేదు. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాలా. ఆయన ఏమన్నాడు, సింహం సింగిల్గా వస్తుంది, మిగిలిన అందరూ గుంపులుగా వస్తారన్నారు. మీరు సింహం అని మీరు భావించేటప్పుడు రండి ప్రజాక్షేత్రంలోకి. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్తుంటే ఆటంకాలు కలపజేస్తున్నారు, నిర్బంధాలు పెడుతున్నారు? లేదా ప్రతిపక్ష నాయకుడు సంబంధించినటువంటి సమావేశాలకి అక్కడ ఉన్న ప్రదేశాలు ఇవ్వకుండా మీరు అడ్డుపడతా ఉన్నారు. అలాగే లోకేష్ బాబు గారి పాదయాత్రను ఎందుకు ఆపుతున్నారు? ఈరోజు వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపుతున్నారు? మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు పోటీ చేయకుండా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు శాసనసభ్యులు. వద్దంటే చాలురా బాబు అని చెప్పి దండం పెట్టుకుంటున్నారు. తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారి సన్నివేశం ఒకటి ఉంటుంది. వాళ్ళతోటి మా కీర్తిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన చెట్టుచాటుకి వెళ్ళేసి ఆనందాన్ని చెట్టుచాటులో ప్రదర్శన చేసి మళ్ళీ వస్తాడు ఈయన దగ్గరికి. అంతే ఆనందాన్ని ఇక్కడ వ్యక్తం చేయలేక. ఇప్పుడు మీ దగ్గర ఉన్న శాసనసభ్యులు కావచ్చు, మీరు వద్దనుకున్న శాసనసభ్యులు కావచ్చు, అదే విధంగా ఉన్నారు. ఇంటికి వెళ్ళిన చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ పెళ్ళాం బిడ్డలతోటి మనం ప్రశాంతంగా గడపచ్చు, ఆర్థికంగాను ఆరోగ్యకరంగాను మాకు చాలా బాగుంటుంది, ఇది మంచి నిర్ణయం. కాకపోతే ఏంటంటే అవతల పార్టీకి అవకాశం లేదు కాబట్టి ముందుగానే చెప్పకుండా మాట్లాడుకోవడానికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతే తప్ప ఒక్కసారి కనుక ఈ తలుపులంటూ తీయడం జరిగినట్టయితే తెలుగుదేశం పార్టీ జనసేనకి మీకున్న 151 మందిలో ఓ 10 మంది 15 మంది మిగిలి ఉండేవాళ్ళేమో. మిగిలిన వాళ్ళందరూ జరుపుకునేవాళ్ళు. కానీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి పార్టీని ప్రజల్ని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళ దృష్టిలో ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు దగ్గరకు రానియకుండా ఉండాలనే కోరికలు ఉన్నారు కాబట్టి మీ పార్టీలో ఇంకా మాత్రం అన్నా ఉండారు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఆయన అవునన్నా కాదన్నా వైసీపీ పార్టీలోంచి జారుకునేవాళ్ళు జారుకుంటానే ఉన్నారు. సహజంగా ఎట్లా ఉంటుందంటే ప్రజల యొక్క మనోగతం ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలు చెబుతారు, మనం చెప్పడం కాదు. రాజకీయ పార్టీలు అందరూ మేమే గెలుస్తామని చెబుతూ ఉంటారు, ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రజలు ముందుగానే నిర్ణయించుకుంటారు. ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ప్రతిపక్షాల నుంచి మీ దగ్గర రావట్లేదు జనాలు, మీ దగ్గర నుంచి ప్రతిపక్షాలకు వెళ్తున్నాయి. రేపు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ కూటమి కాబోతుందని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రజల యొక్క మనోగతం ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు బయలుదేరి ఈరోజు ఆ పార్టీలకు వెళ్ళేసి మీ పార్టీని ఓడగొంచడానికి వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ అసంతృప్తులు లేకుండా అది రాజకీయ పార్టీ ఎలా అవుతుంది అన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య వాస్తవమే. అసంతృప్తులు అంటూ ఉంటాయి, అంటే ఒకటి ఎరా ఉంటే దాన్ని అసంతృప్తిగా చెప్పుకుంటాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి దాదాపు 90 మందిని అని చెప్పి మీరు అంటున్నారు. మనకి బయట కనిపిస్తున్న సమాచారం ఒక 70 నుంచి 80 మంది స్థానచలనాలో లేదంటే టికెట్లు ఇవ్వట్లేదో, అందులోనూ నేరుగా మంత్రులకే టికెట్లు ఇవ్వట్లేదు అంటే మరి వాళ్ళు ఈ 4 ఏళ్లలో ప్రజలకి ఏం పని చేసినట్లుగా భావిస్తారు ప్రజలు కూడా. మరి టికెట్లు ఇవ్వట్లేదంటే అది వైఫల్యం కదా. మరి అంత పెద్ద ఎత్తున పార్టీలో మార్పులు జరుగుతూ టికెట్లు ఇవ్వట్లేదు అంటే అవి అసంతృప్తుల కింద భావించాలా? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోలేదు సతీష్ గారు. ఇప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఏం మాట్లాడుతున్నారు, మా ఓటర్స్ వేరేగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నారు, సభల్లో కానీ సమావేశాల్లో కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రజలను మిమ్మల్ని నమ్ముకున్నాను అంటున్నాడు. పనిచేసిన పార్టీ శ్రేణులను నమ్ముకోవట్లేదు, పనిచేసే నాయకులే నమ్ముకోవట్లేదు. అంటే ఇప్పుడు నాయకులకు అర్థమైంది, ఓ నాయన ఈ నెటు మనం నమ్ముకోవట్లేదు, మనం నమ్ముకున్నప్పుడు ఎందుకు చేయాలా, మన కాదు కదా అడుగుతుంది, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడు వచ్చి గెలిపిస్తాడే మనకి ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు. అసంతృప్తులు అనేవి ఉంటాయి, పక్క పార్టీలో ఉంటాయి, ఏ పార్టీలో అయినా ఉంటాయి. లేనిదనేది ప్రజాస్వామ్య భారతదేశంలో కాదు, ఎక్కడైనా సరే అసంతృప్తులు లేకుండా ఎక్కడ ఉండవు. అంటే నేను అనే మాట అది కాదు. అసంతృప్తులు అంటే 1, 2 ఉంటే అసంతృప్తులు అనుకుంటారు, కానీ ఉన్న 170లో 90 నుంచి 100 మంది జారుకుంటున్నారు అంటే అది అసంతృప్తులు అవుతుంది. అంటే 170 స్థానాలు పొడి చేసి ఆయన ఒక్కడైనా భావిస్తున్నారు కదా వాళ్ళందరూ. నిజమండి, మీరు నవ్వటం కాదు, అక్కడ చాలా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇది కూడా ఆయన అర్థం ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారంటే మీరు అంత తేలిక తీసుకోవాల్సిన పని లేదు. 175 స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వల్లే గెలుస్తున్నారు, మీరంతా ఊరక ప్రతిమలేను, మీ వల్ల ఉపయోగం ఏం లేదు, ఆయన బొమ్మ చూసే గెలుస్తారు, ఆ ఫ్యాన్ గుర్తు చూసే గెలుస్తారు, ఫ్యాన్ గుర్తు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వస్తారు, కాబట్టి ఓడిపోయినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు. మాకు అమ్మయ్య మాకు నిందా నేను చెప్పినట్టు మమ్మల్ని పోటీ చేసే బాధ్యతని తప్పించాడు, ప్రజలు ఇప్పటికే తిట్టుకుంటున్నారు, రేపు పొద్దున ఓట్లు ఆడడానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్దామని చెప్పిన వాళ్ళు అనుకున్న సమయంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటాం అనేది చాలా ఆనందం వేసింది ఈరోజు. ఇప్పుడు మరి కొత్త అభ్యర్థుల ఎంపికో లేదంటే, ఎందుకంటే పాత వాళ్ళకి దాదాపుగా మీరు అన్నట్టు అంతమందికి టికెట్లు ఇవ్వట్లేదంటే కొత్త వాళ్ళని తెస్తారు కదా, మరి ఆ కొత్త వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? వాళ్ళు మరి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాము, అసంతృప్తి లేకుండా పోతున్నాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి తప్ప స్థానిక శాసనాల మీద కాదనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు వచ్చే అభ్యర్థులు ఏమనుకుంటారంటే, ఓరి నాయన ఈ తలకానిపి మాకెందుకు,
మేము గెలవకపోయినా కూడా అతను మమ్మల్ని ఓడించే పరిస్థితిలో ఉంటాడు. ఇప్పుడు తీసేసిన వాళ్ళు ఈ తరంగాయలు ఇప్పుడు మాకెందుకు ఓడిపోయే స్థానాలు మాకెందుకు, ఏదో వాళ్ళు అడుగుతున్నారు మేము వస్తామంటున్నాం అని చెప్పి భావిస్తున్నారు తప్ప నాకు తెలిసి పెద్దగా వాళ్ళకి అభ్యర్థులు ఉంటారని కానీ పోటీకి ఉత్సాహంగా ముందుకు వస్తారని అయితే నేను భావించట్లా. అదేంటి సార్, వాళ్ళేమో మీకు 170 స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళకి అభ్యర్థులు దొరక్క జనసేనతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు అంటుంటే మీరు వైసీపీకి అభ్యర్థులు దొరకరంటున్నారేంటి? అంటే నాకు అట్లా అనిపిస్తుందండి, మీకు అనిపిస్తుందేమో నాకైతే తెలియదుగా, నాకైతే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. రేపు పొద్దున మీరు చూద్దురు కానీ కంగారు ఏముంది, ఎన్నికల సమయం నాటికి వీళ్ళు ఇస్తా అన్న వాళ్ళు ఏదో ఒక వంక చెప్పి కొంతమందికి ఏమో అనారోగ్యం కానీ, కొంతమందికి ఏమో మేము విదేశాలకు వెళ్ళాము మాకు ఫ్లైట్ టికెట్లు అందలేదని రాలేకపోతున్నామని, లేకపోతే మాకు ఆరోగ్యం బాగాలేదని, లేకపోతే మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఎంతమంది జారుకుంటారో చూడండి మీరు. ఇందుట్లో ఎంతమంది జారుకుంటారో మీరే చూస్తారు కదా. పోటీకి కూడా ముందుకు రారు. ఎందుకు వస్తారండి? గెలుస్తామంటే వస్తారు. గెలుపు అనేది ఎట్లా ఉంటుందంటే నువ్వు నేను నుంచి పోటాపాటికి ఉన్నప్పుడు ఏదో విధంగా అధికారము ధనము లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వ్యవస్థలని అదుపులో పెట్టుకొని గెలుద్దాం అనుకుంటారు. అన్నీ ఎదురు తిరిగినప్పుడు ఎట్లా? అంగన్వాడీలు ఎదురు తిరిగారు, ఆశా వర్కర్లు ఎదురు తిరిగారు, ఈరోజు వాలంటీర్లు కూడా సమ్మెబాట నడుస్తామని అంటున్నారు, మున్సిపల్ ఉద్యోగులు పారిశుద్ధ కార్మికులు ఎదురు తిరిగారు, ఉద్యోగస్తులు ఎదురు తిరిగారు, యువత ఎదురు తిరిగింది, రైతులకి ఈరోజు ఇబ్బంది అర్థమైపోతూ ఉంది, మహిళలు ఎదురు తిరుగుతున్నారు, మందుబాబులు ఎదురు తిరుగుతున్నారు. ఏ నమ్మకంతో వీళ్ళు పోటీకి వస్తారంటే రేపు పొద్దున అభ్యర్థులు చెప్పండి? అంటే డబ్బులుంటేనే సరిపోతుందా, అధికారంలో ఉంటే సరిపోతుందా, లేకపోతే ముద్ర కనపడితే సరిపోతుందా? ప్రజలు కూడా కావాలి కదా. ప్రజలు ఇంతమంది ఎదురు తిరిగిన తర్వాత వీళ్ళందరూ కుటుంబాలు ఉండవా? ఒక్కళ్ళే ఉంటారా? వీళ్ళందరూ కలిసి 90 లక్షల మంది ఉన్నారని చెప్పి వాళ్ళే లెక్కలు చెబుతున్నారు కదా. 90 లక్షల కుటుంబాలు, సరే అందుట్లో సగం వేసుకోండి, 1,30,00,000 మంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంఖ్య లెక్కేసుకోండి, కలిస్తే ఎంత అవుతుంది? ఎక్కడికైనా ఇలా ధరావతులు వస్తాయా? రావు కదా. అదే కదా వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ప్రకటిస్తున్నారు, వచ్చి పోటీ చేసేది ఎంతమంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేది ఎంతమంది, సమరశంఖం పూరించేది ఎంతమంది, ఆలోచించుకోండి మీరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేటువంటి నావా అనేటువంటి అంశం ఆ పార్టీ నాయకులతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా అర్థమైంది. ఇక ఏదైతే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఏమీ లేదు మా దగ్గర విషయం లేదు అని చెప్తే ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఒక మేకపోతు గాంభీర్యంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు అయితే ఉన్నాయి. కానీ రేపు 2024 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతూ ఉంది. ఇక వారికి కనీసం పోటీలో నిలబడేటువంటి అభ్యర్థులు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.